हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు యాకిని వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం. మనం ముందు చెప్పుకునే విధంగా శ్రీమాతోత్తర తంత్రమందు గోరక్ష సంహితయందు మూలముల ప్రకారము యోగిని చక్రంలో 8 మంది స్త్రీ దేవతలు యోగినిలుగా రూపొంది ఉన్నారు. వారిలో హాకిని, కాకిని, డాకిని, యాకిని కూడా ఒక దేవతగా వివరిస్తూ వస్తున్నారు. వీరు సంవర్త అనే భైరుని యొక్క శరీరం నుండి సముద్భవించారని, మహాభయంకర రూపములతో భయంకరమైన లక్షణములు కలిగి ఉండి ఉగ్ర దేవతల మహారౌద్ర స్వరూపునిగా వర్ణించబడుతూ వస్తున్నారు. వీరి యొక్క ప్రయోగములు ఎవరిపై జరిగినా వీరు మూల దేవత యొక్క స్వరూపమును గాంచలేని వారు ఇటువంటి సాధనలు చేసి అతి సునాయాసంగా తమ మనస్కామ్యములను తీర్చుకోగలరని కులార్ణవ తంత్రముయందు వర్ణించబడుతూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతతను ప్రసాదిస్తూ ఉంటుంది. యాకిని మహోత్తర తంత్రము ప్రకారము ఎలుగుబంటి రూపములో 8 చేతులు కలిగి పంచమకారములను సేవిస్తూ నల్లని వర్ణముతో దర్శనమిస్తుందని వివరణ చెబుతూ వస్తున్నారు. ఈమె ఆరాధన మధ్య రాజస్థాన్ లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. జైన మతమును అనుసరించి అహింస ప్రోత్సాహంలో ఈమె మనకు అనుగ్రహిస్తుందని, దిగంబరముగాను లేక శ్వేతవర్ణ వస్త్రధారణతో దర్శనమిస్తుందని, శాంతి మార్గమునకు ప్రేరేపణ చేస్తుందని వచిస్తూ వస్తున్నాయి శాస్త్రములు. ఖచ్చితమైన ఖచ్చితత్వానికి ఈమె ప్రత్యేకగా వివరణ చెబుతూ ఉన్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఏదో ఒక రోజు మనం ఈ షట్చక్ర నిర్మాణంలో ఈ హాకిని, సాకిని, డాకిని దేవతల యొక్క నిర్మాణం గురించి ఒక ప్రసంగం చేసుకుందాం. శైవ సిద్ధాంతం అనుసరించి ఈ దేవతలు తమ యొక్క ఉనికిని ప్రగాఢంగానే చాటుకునే దేవతలలో వీరు కూడా ఒకరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు యాకిని వశీకరణ మంత్రం చెప్పుకుందాం. యాకిని ఎవరికైనా సరే సోకినా లేక ఎవరైనా సరే యాకిని మనపై ప్రవేశింపజేసిన ఆమె యొక్క ఇబ్బందులను తట్టుకోలేని వారు లేక యాకిని ప్రసన్నం చేసుకొని ఇతరులపై ప్రయోగించి మన యొక్క మనస్కామ్యములను నెరవేర్చుకునేవారు ఈ యాకిని యొక్క వశీకరణ మంత్రము చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము కూడా హాకిని, డాకిని విధానాలతో ముడిపడి ఉంటుంది. ఆ ప్రసంగములను విని విధానాలు తెలుసుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. మన మనస్కామ్యములను నెరవేర్చుకోండి. ఇప్పుడు యాకిని వశీకరణ మంత్రము ఓం యం యం హ్రీం సహస్రారే యాకిని రం రం వం వం స్వాహ. మంత్రం మరోసారి ఓం యం యం హ్రీం సహస్రారే యాకిని రం రం వం వం స్వాహ. మంత్రం మరోసారి ఓం యం యం హ్రీం సహస్రారే యాకిని రం రం వం వం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం కూడా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. 16 రోజుల్లోగా 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. కాగా ఈమె సహస్రార చక్రమందు ప్రకటితమై ఉంటుంది. పురుషుని యొక్క పురుష తేజమునకు ఈమె తోడ్పడుతూ ఉంటుంది. ఈమె యక్షిని స్వరూపముగా దర్శనమిస్తుందని మరియు శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి. ఈమె అష్ట యోగినులలో 7వదిగాను 6వ చక్రమైన ఆజ్ఞా చక్రంపై ప్రాధాన్యత చూపిస్తూ తాంత్రిక శక్తులను ప్రకటితం చేస్తుందని, కుండలిని శక్తిలో లలితా దేవత యొక్క సూక్ష్మ రూపముగాను ప్రకటితమై వీర్య వృద్ధిని, పురుషుని యొక్క పురుష తేజంను సమృద్ధి పరచి సుషుమ్న నాడియందు తేజోవంతమై ఈమె సహస్రారమందు ప్రకటితమై జ్ఞానమునకు మూలమై ఉంటుందని శాస్త్రములు వచిస్తున్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, బ్రహ్మరంధ్రమందు నిరంతరము నియంత్రించు ఈ యోగిని దేవతను మనం పూజ ఆరాధన చేయడం వలన శారీరక, భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానప్రద విషయాలలో రాజయోగ తంత్రములలో మనకు ముందంజలో నిలుపగలదు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. లలిత సహస్రనామములలో సహస్రదళ పద్మాస్త 528, సహస్రవర్ణ పశోభీతి 529, శుక్ల సంస్థిత 531 నామములలో ఈమె యొక్క నామం గోచరమవుతుంది. శుక్లమందు అనగా పురుష తేజమందు ఈమె సుస్థిరమై ప్రకటితమై ఉంటుందని లలిత సహస్రనామం అనుసరించి చెప్పబడుతూ ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములు చేసి మీ మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంతో పాటు వాటిలోని మూల మర్మములను తెలుసుకొని గొప్పతనాన్ని తెలుసుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన విద్యల యొక్క తేజస్సును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.